ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం జరిగింది. వందేమాతరం గీతాలాపనలో పాల్గొన్నారు కలెక్టర్ రాజశేష. దేశం కోసం ప్రతి ఒక్కరూ ముందుండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఫోన్లు, రీల్స్ కు బానిసలు కావద్దన్నారు. ఆ తర్వాత భారతమాత చిత్రపటానికి పూలమాల వేశారు. భారతదేశంలో మళ్ళీ అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఈ యొక్క గీతం ద్వారా మళ్ళీ అన్ని జాతి కానీ అన్ని కులం కానీ ఒక యూనిటీలో వచ్చి మళ్ళీ అప్పుడు స్వదేశీ మూవ్మెంట్ మీరు అంతా ఈ హిస్టరీలో ఈవీఎస్ బుక్లో చదివి ఉండొచ్చు. సో అప్పుడు స్వదేశీ మూవ్మెంట్లో అందరూ కూడా ఒకటే అయి మళ్ళీ మన బ్రిటిష్ ఏవైతే అప్పుడు ఫ్రీడమ్ జరుగుతూ ఉంది, బ్రిటిష్ సందర్భంగా పోరాటం సందర్భంగా బ్రిటిష్ రూల్ సందర్భంగా ఏవైతే పోరాటం జరుగుతూ ఉంది అప్పుడు అందరూ కలిసి అయి అందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఇది గీతం. వైభవంలో ఫీల్డ్ విత్ వాటర్, ఫీల్డ్ విత్ గ్రీనరీ, తర్వాత భారతదేశంలో చాలా రిచ్ ట్రెజరీస్ ఉన్నాయి, నేచర్తో అబెండెన్స్ ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి. అటువంటి ఒక భారతదేశంతో మొత్తం ఒక డిస్క్రిప్షన్ ఉంది. సో ఆ భారతదేశం మళ్ళీ బ్రిటిష్ పోరాటంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనాయి అంటే భారత్లో ఉన్న ఏవైతే ట్రెజరీస్ ఉన్నాయో, రిచ్ ట్రెజరీస్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, అవి అంతా బ్రిటిష్ వారు ఎక్స్ప్లాయిట్ చేసి మరి ఆ రిచెస్ ఎక్కడికి పంపింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇంగ్లాండ్కి కానీ వేరే రాష్ట్రాలకి పంపింది. సో మన ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో బయట వాళ్ళు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేసి మళ్ళీ వారు ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వేరే వేరే రాష్ట్రాలకి పంపింది. మన రిసోర్సెస్కి మన భారతదేశం ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి. మనం అటువంటి భారతదేశం ఇండిపెండెన్స్ ద్వారా సాధించుకోవాలి. వందే మాతర గీతం నిజంగా మన ఆదిలాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి వైపు ఈ వందే మాతర గీతం యొక్క ప్రోసెస్. వందే మాతర గీతంలో సుజలాం సుఫలాం కార్యక్రమానికి